మీ మొదటి సినిమా విషయానికి వస్తే మూడు ముళ్ళ బంధం సినిమాతోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మీ మొదటి సినిమా విశేషాలు ఆ అనుభవాలు ఇప్పటి తరం వరకు తెలియచేస్తారా? ఇప్పుడు చూడరు. అప్పుడే వాళ్ళు కంగారు పడిపోయి సెన్సార్ వాళ్ళు 3 గంటలు బయటికి రాలా. అప్పట్లోనే 3 గంటలు పెట్టారా ఆ సినిమా? 3 గంటలు బయటికి రాలేదు. ఏం చేయాలా దీన్ని అని. సబ్జెక్ట్ తెలుసా? తెలియదు మీకు. సబ్జెక్ట్ తెలియదు. 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయి తాళి కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి మధ్యలో ఆగిపోతే వెళ్ళి తాళి కట్టేస్తారు. పెళ్లి మధ్యలో అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లిపేటల మీద చచ్చిపోతే అందరూ అమ్మాయిని తిడతా ఉంటే ఈడు పోయి తాళి కడతాడు. ఈడు ఎందుకు అమ్మాయి అందరూ ఆ తాళి లేదు దీనికి, అది లేదు ఇది లేదు అని తిడతా ఉంటే ఈ కుర్రోడు చూసి అదే తాళి కోసం ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు. ఆడికి బొమ్మలు పెళ్ళి పిల్లలు ఆడుకునేది గుర్తొస్తుంది. పోయి కట్టి అంతకుముందు అమ్మాయి చనిపోయాడు కాబట్టి షాక్లో ఉంది అమ్మాయి. ఈ తాళి కట్టేసేటప్పటికి కాన్షియస్కి వచ్చేటప్పటికి జనం చూస్తారు. రే పసిబిడ్డ తాళి కడతారట, రే అందరూ ఉట్టి తెచ్చేట దాన్ని అది తిట్టి వస్తారు. వస్తే ఈ అమ్మాయి అప్పటికి కాన్షియస్ వస్తుంది. వచ్చి ఆగండి, ఎందుకు గుర్తిస్తారు? ఆయన పసిపిల్లాడు, మీరంతా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మీకు తెలియలేదే. నా తప్పే ఉంది. వాడు ఎవడో పెళ్లిపేటల మీద కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు. అది నా తప్పే ఉంది. వాడేం చేశాడు పాపం, వాడికి తెలియదు. పసిపెట్టి కట్టాడు. అయ్యా ఎవరు ఒప్పుకుంటారు? అది అన్యాయం, అది ఇదండి. ఎవరు ఒప్పుకునేది ఏందండి? రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, సోక్రటీస్ కంటే ఆయన భార్య పెద్దది కదా, టెండూల్కర్ కంటే ఆయన వైఫ్ పెద్దది కదా. ఏమి 10 ఏళ్ళు పెద్దోడిద్దరు తీయముంది, వాళ్ళకంటే 10 ఏళ్ళు ముందు చచ్చిపోతాం, అంతే కదా. అంటే మీ మొదటి సినిమాని ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలనుకున్నారు? దానికి ఒక కథ ఉందమ్మా. డైరెక్టర్ మధుకూరి జాన్సన్, రైటర్, ఆయన లైఫ్ అది. ఓకే, ఇది రియల్ స్టోరీ అంటే జరిగింది అది. ఒక నర్సు, హెడ్ నర్సు, ఎల్ఎల్బి చేస్తున్న జాన్సను పూర్ పొజిషన్లో ఉన్నాడు. కష్టపడతా చదువుకుంటా ఉంటే ఆ హెడ్ నర్స్కి కొంచెం క్యాస్ట్ రిలేషన్షిప్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ సింపథైజ్ చేసి అతన్ని కొంచెం బాగా ఇబ్బంది పడి చదివిస్తే బిఏఎల్ చదివిస్తుంది. ఆ విషయంలో వాళ్ళిద్దరు మంచి ఒక చిన్న ప్రేమ అనేది పుట్టుతుంది. పెళ్లి చేసుకున్నారు. నేను కొత్త కాపురం సినిమా నేను చేసేవాడిని. ఆ కొత్త కాపురానికి రైటర్ అయినా. ఓకే, మధుకూరి జాన్సన్. నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఇది నేను కో డైరెక్టర్. నేను వెళ్ళి ఇస్తే ఒక పెద్ద జాన్సన్ పిలుస్తుంది. ఆయన వినపడలే ఆయనకి. ఆయన బయటకు ఆయన ఉన్నాడు. నేను వెళ్ళి, గురుగారు మీ అమ్మ పిలుస్తుంది అన్నాను. ఆయన నవ్వాడు. ఏంటి సార్? అమ్మ కదయ్యా, నా భార్య అన్నాడు. నేను షాకు. ఆయన ఏం అడుగుతాం? తర్వాత తెలిసింది ఇది. ఆమె హెడ్ నర్స్గా ఉండడం, వాళ్ళ మధ్య ఒక ఇంటిమసీ ఏర్పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ మూడు ముళ్ళ బంధం కథ అక్కడ మొదలైంది అనమాట. అది చూసి దీన్ని సినిమాకి ఎందుకు తీయకూడదు అని నేను కథ తయారు చేసుకొని సినిమా చెప్తే ప్రొడ్యూసర్లు ఆహాహో బ్రహ్మాండం అన్నారు. అప్పుడు నేను తీయాలనుకున్న సినిమా ఏంటంటే, కుర్రోడుగా కొత్త కుర్రోడు, ఈడు 18 ఏళ్ళోడు 20 ఏళ్ళోడు అయినప్పుడు ఎన్టీఆర్ ఎవరు ఇప్పుడు మన బాలకృష్ణ గారు, ఓకే, అమ్మాయి వచ్చి వాణిశ్రీ, వాళ్ళిద్దరైతే బాగుంటుంది అని నేను తయారు చేసుకున్నా. కర్మదాలకు ఆ ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు కథ ఏందని. సార్ నేను చాలా ఏళ్ళైంది ఉన్న ఇండస్ట్రీలో ఉండి, మీరు కూడా 7-8 ఏళ్ళైంది కదా సినిమా తీస్తాం సార్, ఒక మంచి కథ చెప్పండి అంటే, చెప్తాను సార్ కానీ అది మీకు కష్టమేమైనా కాదు చెప్పండి సార్. చెప్పాను. సూపర్ అండి అని అతను పోయి డిస్ట్రిబ్యూటర్లో చెప్తే వాళ్ళు సూపర్ అని చేద్దాం. అప్పుడు ఆర్టిస్టులు ఎవరు అని అంటే నేను చెప్పాను, నా ఉద్దేశం నా మనసులో ఉన్నది చెప్పాను.
అమ్మ బాబోయ్ మేము బాలకృష్ణ మేమే ఆడదేయగలము, వాణిశ్రీ మేమే ఆడేయగలం. అప్పటికి మేము స్క్రిప్ట్ వర్క్ ఎన్ని డైలాగులు ఇవన్నీ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళు ఆయన కాబట్టి బాలకృష్ణ కాబట్టి ఆ టైప్లో ఎవరన్నా చూస్తారు. వాళ్ళు సినిమా సరే మానేద్దాం అంటే అప్పటికే మేము ఖర్చు పెట్టుకున్నాం సార్ అయితే ఏం చేయాలా, అందుకని ఒప్పుకొని చేశాను.